నా పేరు నక్కా అరుణ్ కుమారి, కామనగరు సర్పంచ్ మాట్లాడుతున్నాను. ఈరోజు మున్సిపాలిటీ విలీనం కొరకు మా గ్రామంలో గ్రామసభ వేయడం జరిగింది. ప్రజల కోరిక మేరకు ప్రజలు అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లాడి అభిప్రాయాలు చెప్పారు. మున్సిపాలిటీ చేయొద్దు, పంచాయతీలాగే ఉండాలని అందరూ మెజార్టీతో కోరుకున్నారు. మరి అందరూ మాట్లాడిన తర్వాత మా గ్రామ ఎంపీటీసీ అనిత అనే సభ్యురాలు మరి ప్రజలను పర్సనల్ విషయాలు, మరి మనం పెట్టిన గ్రామసభ వేరే కార్యక్రమంపై పెట్టిన ఆ విషయం మానేసి మరి పర్సనల్ విషయాలు, తన వ్యక్తిగత విషయాల్ని మరి సభలో పెట్టి మాట్లాడి గ్రామస్తుల్ని రెచ్చగొట్టి ప్రయత్నం చేశారు. గ్రామస్తులందరూ ఒకేసారి రెచ్చిపోయి మరి నా భర్త శేఖర్ గారిని నాన్ను కుర్చీ ఇచ్చుకుని విసిరేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని, మరి మున్సిపాలిటీ చేయొద్దని, మరి గ్రామ పంచాయతీలుగా ఉండాలని, మరి ఉపాధి పని వారిని, మరి ఉపాధి పని చేసుకునే కష్టజీవులను, మరి ఇంకా మా గ్రామస్తులను వెనక నేనుండి వారు ఏదంటే అదే కట్టుబడి ఉంటానని, నేను వారి వరకు ఉంటానని, మరి సభ్యుల వారిని కూడా మా గ్రామాన్ని ఒకసారి దృష్టిలో ఉంచుకోమని ప్రతి ఒక్కరిని కూర్చున్నాను. ఎవరో తెలియదు, మరి కుర్చీ విసిరేయడమే జరిగింది. ఆ కుర్చీ వచ్చి నాకు తగిలింది. నా భర్తకు కూడా చాలా గట్టిగా దెబ్బలు తగిలాయి, హాస్పిటల్కి తీసుకెళ్లారు. మరి ఇది ఎంతవరకు ఇది అనేది పార్టీ పరంగానే అని నేను అనుకుంటున్నాను. నేను అక్కడ అధ్యక్షుల వారికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండానే మరి ఘర్షణకి అనిత వల్లే వచ్చిందనేసి, ఎంపీటీసీ అనిత వల్లే వచ్చిందని నేను చెప్తున్నాను. కార్యాలయం ఆవరణలో కామనగూరు గ్రామ పంచాయతీ కొంత భాగాన్ని మున్సిపాలిటీలో కలుపుకోవడం కోసం గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ గ్రామ సభకు వచ్చినప్పుడు కామనగూరు పంచాయతీ నుంచి వచ్చినటువంటి సభ్యులందరూ కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరచడం, కొంతమంది అనుకూలం, కొంతమంది వ్యతిరేకంగా మాటలన్నీ అయిపోయిన తదుపరి ఇంకా అధ్యక్షులుగా, గౌరవ అధ్యక్షులుగా సర్పంచ్ గారు, ఒక జడ్పీటీసీగా నేను మాట్లాడే టైంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీ సభ్యులైన గుత్తుల అనిత మైక్ తీసుకున్నప్పుడు అభిప్రాయం అనేది చెప్పడం మానేసి, తన అభిప్రాయం అనుకూలమా వ్యతిరేకమా అని చెప్పడం మానేసి, చెప్పకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా సభ దృష్టికి తీసుకొచ్చి ఒక వర్గాన్ని రెచ్చగొట్టే దానిలో మాట్లాడింది. మాటలు పెరిగినప్పుడు ఇంక వాళ్ళు కూడా కుర్చీలు తీసుకుని కొట్టుకోవడం జరిగింది. ఆ మధ్యలోకి సర్పంచ్ గారి భర్త గారు, నేను కూడా మధ్యలో ఉన్నాం. మధ్యలో ఎంత వారించినా కూడా వారించకుండా వ్యక్తిగత విషయాలకు, వైస్ సర్పంచ్ ఏదో వాళ్ళ కులంకి ఇవ్వలేదన్న అటువంటి విషయాలు కూడా వెళ్ళిపోయి సభని గందరగోళంకి దారి తీసుకొచ్చిన పరిస్థితులు ఆ అమ్మాయి కల్పించిన తర్వాత ఆ గలాటలో కుర్చీలు విసురుకున్నప్పుడు సర్పంచ్ భర్త అయినటువంటి నక్కా చంద్రశేఖర్కి దెబ్బ తగిలింది. సర్పంచ్ గారికి కూడా దెబ్బ తగలడం జరిగింది. పార్టీల మధ్య విభేదాలు అని అనుకోవచ్చండి. కులపరంగా అంటే గుత్తుల అనిత అనే అమ్మాయి కులం వైద్య తీసుకొని వచ్చింది. తను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నానని చెప్పడం, ఆ విధంగా తన భర్త ఏమో ఒక సిటిబల్జీ కులస్తులకి, నేనేమో ఎస్సీ కులాలను కూడా తీసుకుని వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి, వ్యక్తిగతంగా వచ్చినప్పటికీ తన ఏదైతే ఆర్థికంగా నేను వెనకబడి ఉన్నానో, ఆర్థికంగా నాకు లేదు, నేను ఏదో రేగులింట్లో ఉంటున్నాను, ఈ విషయాలు కూడా తీసుకుని వచ్చినప్పటికీ ఇటు ప్రజలకి అటు ప్రజలకి కూడా కొంచెం రెచ్చగొట్టే ధోరణి తీసుకొచ్చిన తర్వాత గలాటకు దారి తీసే పరిస్థితులు ఆమె కల్పించింది. నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకోసం అంటే ఒక సర్పంచ్గా ఏదైనా గ్రామ సభకి అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షులు మాట్లాడే టైంలో మైక్ తీసుకుని సభని జరగకుండా గందరగోళం చేసి ఏదో ఒక క్రియేట్ చేయాలని చెప్పేసి వచ్చిన ఉద్దేశం అనుకుంటున్నాం. నేనైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళా అభ్యర్థి, నా కూతురు, అటువంటి అమ్మాయి మీద దాడి జరగడం అనేది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజా అభిప్రాయం తీసుకున్న తర్వాత అయితే మా డిమాండ్ అనేది ప్రజలు ఎటువైపు ఎక్కువ మెజార్టీ ప్రజలు మొక్కు చూపుతారో దానికి ఉండవు. ప్రజాప్రతినిధిగా నేను కలపమని అన్న వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను తప్పించి ప్రజలంత అభిప్రాయం నేను చెప్పలేను. కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవటమే వచ్చింది. మెజారిటీ పీపుల్ దేన్నంటే అది ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధుకున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.